ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన పవన్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం కాంట్రవర్సీ కుంపటి రాజేస్తున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గానీ అవి మొదటికే మోసం తెస్తాయంటూ చర్చలు నడుస్తున్నాయి. ఆయన ఇంటెన్షన్ ఏదైనా ఇటీవల కోనసీమలో అన్న మాటలు తీవ్ర దుమారమైతే రేపాయి. చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరాయి. ఆ ఇష్యూ అంత తేలిగ్గా సద్దు మణగదని రాజకీయ సర్కిల్లో చర్చ నడుస్తోంది. మొన్నటి తుఫాన్ దెబ్బకు గోదావరి జిల్లాల్లో తలలు వాల్చిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించారు పవన్. ఆ సందర్భంగా ఆయన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలు, ఇక్కడి వాతావరణం, పంటలు చూసి తెలంగాణ వాళ్ళు కుళ్ళుకునేవారని, వారి దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలిందని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కోనసీమే కారణమనే యాంగిల్లో మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చూడని చెట్లకు దిష్టి ఎలా తగులుతుందని సెటైర్ వేశారు. ఓ స్థాయిలో ఉన్నప్పుడు వివేకంతో మాట్లాడాలి కానీ ఇంకా సినిమా డైలాగులు చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు. పవన్ కామెంట్లపై తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని పొన్నం కోరారు. సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ నరదిష్టి తగిలి కోనసీమ చెట్లు ఎండిపోయాయని చెప్పేసి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? వివేకవంతమైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదవి. నేను కొంత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణితి చెందిని అనుకున్నా. మేము కూడా గతంలో విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పుడు లేదా ఇంకా యువజన రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కానీ అవివేకంగా మాట్లాడలే. మా దృష్టిదలు కూడా ఏంది మీకు? మేము కదా మాట్లాడాల్సింది. మీ దగ్గర వచ్చే తుఫాన్లన్నీ మా దగ్గర మొత్తం ముంచేస్తుంటే కూడా మేము మాట్లాడతలేము. ప్రకృతి, నేను ఎవరు తప్పు పట్టడం లేదల్లా. నీ దగ్గర వచ్చే తుఫాను, సముద్రం నీ దగ్గర ఉంది కాబట్టి వచ్చే తుఫాను నా ప్రాంతాన్ని ముంచుతుంటే కూడా నేనేం దాన్ని దిస్ నేచర్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ఆఫ్ ఆంధ్ర పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పు కాదు, అది ప్రకృతి. అట్లనే ఒకవేళ నీ దగ్గర కోనసీమలో చెట్లు ఎండిపోతే అది ప్రకృతి చెప్తే తప్ప నాకు వచ్చి చెట్టు కూడా చూడను కదా నేను. నీకు అచ్చా, నువ్వు నా సోదరుడు, నిన్నటిదాకా కలిసి ఉన్నవాడివి, నీ పట్ల నాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటా. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుణ్ణి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుతూ కూడా నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకున్నాను. నాకు కుంచిత మనసుతోటి మాట్లాడతలేను. నేను బరాబర్ తెలంగాణ బిడ్డను. నా రాష్ట్రం అభివృద్ధి కావాలి. నా సోదర భావం ఉన్నటువంటి పక్క తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటా. నరదిష్టి అనే పదం వాడడం కరెక్టేనా? అది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే నేను ఏం చెప్పాలి? అదే వివేకవంతుడిగా మారి కొంత లౌక్యము, కొంత ఆ విధమైనటువంటి ఆలోచనకు వచ్చిండనుకున్నా కానీ పూర్తిగా ఇంకా సినిమా డైలాగులకు సంబంధించినటువంటి కూడా వాడరు అవి. మరి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, ఎవరు నాయకుడో ఎవరో ఆ జవాబు చెప్పాలి. ఇది రాష్ట్రాల మధ్యలో ఒక చిన్న డైలాగ్ డిఫరెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం అన్నదమ్ములము, మనం అందరం బాగుండాలని కోరుకోవాలి. కానీ ఈ విధంగా మా నరదృష్టితో మీ చెట్లు ఎండిపోతున్నాయంటే మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టే. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, ఇది పొరపాటు అని మాట్లాడుకుంటాను. బహిరంగంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒకవైపు ఆ వ్యాఖ్యలు రాష్ట్రాల మధ్య విద్వేషాలు నిజంగా రెచ్చగొడతాయి సార్. ఇది క్యాజువల్గా మాట్లాడడం, యథాలాపంగా మాట్లాడడం. యథాలాపంగా ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఇప్పుడు నా ఏడుపు వల్ల నీ ఇల్లు మునిగిపోతుందని నువ్వంటే, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల తర్వాత కూడా నా ప్రభావం నీ దగ్గర ఏముంది? నీ ప్రభావం నా దగ్గర ఉందని చెప్తున్నా. నీ దగ్గర కలిగే తుఫాను నా ప్రాంతాన్ని ముంచేస్తుంది. నా ఉత్తరావధిలో 32 సెంటీమీటర్ పడ్డది, భీమదేవరపల్లి 42 సెంటీమీటర్ పడ్డది బికాస్ తుఫాను. అయినా ఐఎమ్ నెవర్ సేయింగ్ ఆంధ్ర ప్రజలు తుఫాను మాకు నష్టం కలిగిస్తుంది అంటామా?
ప్రకృతి వాళ్ళు ఏం చేస్తారు, అట్లా పెద్దరికంతో మాట్లాడాలి. కానీ ఇటువంటి చిన్న కొబ్బరి చెట్లతో మాకు తెలంగాణ దిష్టితోటి మాడిపోతున్నాయంటే అంతకంటే దౌర్భాగ్యమైనది లేదు. ఇప్పటికైనా నాయకత్వం స్పందించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర నాయక కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా మాట్లాడాలి. ఇలా మీరు మౌనంగా ఉంటే మరి మీ కళ్ళ మంటగిన అక్కడ వాళ్ళకి జరిగిందని వాళ్ళు అంటారో తెలియదు. కానీ మేము పచ్చటి కళ్ళతోటి చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించాలి సార్? వాళ్ళ పార్టీడు అంటే పార్టీ జనసేన పొత్తే కదా. మీరు పొత్తు తెలంగాణలో జనసేన లేదు కదా, పొత్తున్న పార్టీ కాబట్టి మాట్లాడమంటున్నాం. గవర్నమెంట్లో మీ ఉమ్మడి 3 తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి, వాపసు తీసుకోమని చెప్పాలి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అని కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయి. దీనిపైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా స్పందించాలి. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి తెలంగాణను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు స్పందించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, హుస్నాబాద్ నుంచి. మైలేజ్ రావాలంటే వేరే టాపిక్ తీసుకోవాలి కానీ తెలంగాణపై విషయం విద్వేషం రెచ్చగొట్టడం ఏంటని మంత్రి వాకాటి శ్రీహరి పవన్కు కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తలతిక్క మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇవన్నీ తలదిక్క మాటలు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గాలి, నీరు, తెలంగాణలో ఫ్యాన్స్, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీరు తెలంగాణ పట్ల, తెలంగాణ విధానాల ఆలోచన విధానం తెలిసిన వ్యక్తిగా ఇట్లా మాట్లాడడం మీకు తగదు. దట్టు నాకు తెలిసి మీరు ఒక ఫిలింలో హీరో ఒకటే కాకుండా ఒక పొలిటికల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు లేదా ప్రాంతాల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి ఏదో అక్కడ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయం లక్షణం కాదు. దయచేసి ఈ వర్డ్స్ వాపస్ తీసుకోవాలా. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల్లాగా విడిపోయినాం. ఎవరి బాగులు, ఎవరి ఆర్థిక వ్యవస్థలు, ఎవరి విధి విధానాలు, ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది. అందరం కూడా కలిసి ఉందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తుంటే కూడా ఈ విధంగా మాట్లాడడం వల్ల, కామెంట్ చేయడం వల్ల కొంత ఏదైనా మైలేజ్ ఆంధ్రలో వస్తుంది అనుకుంటే మైలేజ్ని పవిత్రం చేసి చూపించాలి తప్పించి ఈ విధంగా మాట్లాడి చూపించడం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా ఆ వర్డ్స్ వాపసు తీసుకోవాల్సిందిగా నేను కూడా దిష్టి కామెంట్లపై పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషయం తాగారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ ఒక్క సినిమా కూడా ఆడదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా ఒక్క సినిమా విడుదల కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే. ఏదో అంతో ఇంతో 2 నెలల రేషన్ కార్డులు, సన్న బియ్యము, మహాలక్ష్మి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల దాకా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలమూరు, ఎస్ఎల్పిసి సొరంగం, బ్రాహ్మణవెల్లంల, కల్వకూర్చి అన్ని పెండింగ్ పెట్టిండు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు, కూలిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ. ఇప్పుడే దాన్ని మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిల్చిపోయింది కేసీఆర్. ఏం మిగిల్చలేదు తెలంగాణ. 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఎంపీ చామల పవన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. రాజకీయం అంటే 2.5 గంటల సినిమా కాదని ఎద్దేవా చేశారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి కాదని, పవన్ ని గెలిపించినందుకు దిష్టి తగిలినట్టుందని చొరకలంటించారు. మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కు ఉండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో
కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్గా ఒక స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని. పవన్ కళ్యాణ్లో అవగాహన రాహిత్యం కనిపిస్తోందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పవన్ బాధ్యత రాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రేరేపిత ప్రకటనలా కనిపిస్తోందన్నారు. గోదావరి 2 ప్రాంతాల ప్రజలను సమానంగానే చూసిందని, ప్రాజెక్టులు లేక తెలంగాణ వెనుకబడిందని అన్నారు అద్దంకి దయాకర్. వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. సినిమాలు ఆడినప్పుడు తెలంగాణ అంటే గౌరవం ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగానే సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సిగ్గుంటే కుటుంబంతో సహా ఆంధ్రకు వెళ్లిపోవాలని బల్మూరి డిమాండ్ చేశారు. సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బల్బుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పక్క రాష్ట్రం గురించి అడ్డగోలుగా ఎలా మాట్లాడతారంటూ రివర్స్ అటాక్ మొదలైంది. పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాము ఎప్పుడు ఆంధ్ర అభివృద్ధికి అడ్డుపడలేదంటున్నారు తెలంగాణ నేతలు. పవన్ అర్థం పర్థం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నోరు అదుపులో లేని వారు సీఎంలు డిప్యూటీ సీఎంలు అయిపోతున్నారని జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలేంత స్థాయిలో అక్కడికి వెళ్లి ఎవరు చూస్తున్నారని, ఆ మాటకొస్తే అక్కడి నుంచి హైదరాబాద్కే భారీగా వస్తున్నారని అన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేను ఎమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం
దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు. కోనసీమలో కొబ్బరి తోటలు మాడిపోవడానికి తెలంగాణ ప్రజల దృష్టి తగిలిందన్న పవన్ మాటలను పిచ్చి వ్యాఖ్యలంటూ కొట్టిపారేశారు మాజీ మంత్రి అంబటి. లేనిపోని వివాదాన్ని తలకెత్తుకునేలా పవన్ వ్యాఖ్యలుంటాయన్నారు. అసలు కోనసీమ అభివృద్ధికి రాష్ట్ర విభజనకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగే చెప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అనే దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగే చెప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అనే దారైపోయే